మహేష్ బాబు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ ఉండాలి సినిమా అమ్ముడు పోవాలంటే. ఈ సినిమా శ్రీకాంత్ మొత్తం సెంటీమీటర్ కూడా బ్యాలెన్స్ లేకుండా నిర్మాతలు అమ్మేసి ఫస్ట్ సక్సెస్ ఇక్కడే చేశారు. ఇవాళ సినిమా కదలటమే కష్టమవుతున్న రోజుల్లో ఈ సినిమా చేసింది అంటే ఎంత బాగా తీసి ఉండకపోతే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వస్తుంది. సో సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలంటే జనానికి ఒక మూడు బయ్యర్లకు కూడా మూడు తెప్పించే సినిమాలు తీసుకుంటే ఉంటుంది. అంతే తప్ప మా సినిమాకి రాలేదు. పొద్దునే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఆ సినిమా ఎవరో కొనరేంటి అంటాడు. కొనమని కొనడానికి ఎవరు తెస్తే తీయమన్నారు నిన్న సినిమా అని అడిగితే, కొనాలి కదా మనం తీసినప్పుడు వాళ్ళు కొనాలి కదా అంటారు. ఎందుకు కొంటారు? వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు కొనుక్కుంటారు. నీది డబ్బే వాళ్ళది డబ్బే కదా అని చెప్పాను. అయితే అట్లా ఇక్కడికి వస్తే మొత్తం విన్నాక నిర్మాతలు చెప్తున్నారు, రాజు ప్రొడక్షన్ చేశాడు ఇంతకాలం, తన ఎక్స్పీరియన్స్, అలాగే సీను తను డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు రాజమండ్రిలో, వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్తో అఫ్కోర్స్ శ్రీకాంత్ వాళ్ళ కోఆపరేట్ చేస్తే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. రఘురామ్ మ్యూజిక్, తను మా సరిగమపలో సింగర్గా వచ్చాడు, అలాగే లండన్ వెళ్ళి నేర్చుకుని వచ్చాడు మ్యూజిక్ కూడా. తను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అతను మ్యూజిక్ ఆల్రెడీ బాగుంది, అదే ఎందుకు ప్లాటినం డిస్క్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ సినిమా ముందు ప్రైమరీ హిట్ అయిపోయింది, పబ్లిక్లో కూడా పెద్ద హిట్, మేజర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సినిమా శ్రీకాంత్ గతంలో పెళ్లి సందడి వినోదం ఆ ఫార్మాట్లో సినిమా ఇది. ఇవాళ ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరూ వాళ్ళని చూస్తే గర్వపడాల్సిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు సినిమా తీసి సినిమా చూపించి ఇవాళ శాటిలైట్ అమ్మి అట్లాగే అన్ని ఏరియాలో కూడా అమ్మి ఓ దమ్మున్న నిర్మాతలు అనిపించారు వాళ్ళు మామూలుగా రాజు ప్రొడక్షన్ చేసేటప్పుడు చాలా ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాంటి రాజు ప్రొడక్షనే కాదు, ప్రొడ్యూసర్గా కూడా ఇవాళ ఎంతోమంది ప్రొడ్యూసర్లు చాలామంది 200-300 మంది శాటిలైట్ అవ్వక ఇబ్బంది పడతా ఎలా రిలీజ్ చేయాలని టెన్షన్ పడతా ఉంటే ఏ టెన్షన్ లేకుండా ఓ దమ్మున్న నిర్మాతలాగా చేశారు. డెఫినెట్గా ఇలాంటి నిర్మాతలు కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఇలాంటి నిర్మాతలకు ఒక అద్భుతమైన హీరో శ్రీకాంత్. ప్రతి నిమిషం నిర్మాతకి ఎప్పుడు ఏం కావాలన్నా రెమ్యునరేషన్ చూసుకోకుండా ప్రతిదీ కోఆపరేట్ చేస్తూ ముందుకెళ్ళే హీరో. వీళ్ళందరూ కలిపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, వారు ప్లాటినం డిస్క్ జరుగుతుంది. అలాగే డైరెక్టర్ అద్భుతంగా చేశారు. ఇలాంటి సినిమా పెద్ద హిట్ అవుతుంది, అది దాంట్లో డౌట్ లేదు. ఇదే కాకుండా ఇంకెన్నో సినిమాలు తీయాలి. ఇలాంటి దమ్మున్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ టైటిల్. ఇవాళ ఈ ప్లాటినం డిస్క్ దొరుకుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో సక్సెస్ అయితే తప్ప ఈ డిస్క్ ఫంక్షన్ పెట్టరు. ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది, అందుచేత ఇవాళ ఈ ఫంక్షన్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. సరే, రాజు గురించి అందరూ మాట్లాడారు. వాళ్ళకన్నా ఎక్కువ నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను చేసిన 10 సినిమాల్లో కూడా అతనే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మేనేజర్గా చేసి నాకు చాలా బాగా చాలా ఆనెస్ట్గా చాలాసార్లు చెప్పాను చేసిన వ్యక్తి ఇవాళ రెండో సినిమా తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న శ్రీకాంత్తో సినిమా తీయటం చాలా ఆనందం. ఎందుకంటే చాలామంది శ్రీకాంత్ ప్రొడ్యూసర్ ఎవరు ఏమిటి అనేది కాకుండా ఒక మంచి కథ మంచి డైరెక్ట్ని తీసుకొస్తే వాళ్ళ ప్రొడక్షన్ మేనేజరే కాదు ఎలాంటి వాడికైనా డేట్లు ఇస్తాడని ఈ మధ్య 4-5 సినిమాలు అలాగే చేసి జరిగింది. కంటిన్యూగా సింగిల్ కార్డ్స్ రాస్తున్న సినిమాల్లో ఇదో సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కథాబలం ఉన్న సినిమా ఇది. ప్రతి సిచ్యువేషన్ చాలా బాగా చెప్పారు ఉదయరాజు గారు. ఈ ఆడియో మంచి హిట్ అయింది. అలాగే థ్యాంక్స్ టు రఘురామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. తను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా చాలా అద్భుతమైన మెలోడీస్ కానీ మాస్ సాంగ్స్ కానీ బాగా ఇచ్చారు. అలాగే శ్రీకాంత్ భయ్యాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, నిర్మాతలకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రీకాంత్ గారికి కూడా నా మీద నమ్మకం వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఇద్దరు పేరు చెప్పాలండి ఈ ఆడియో ఇంత మంచిగా రావడానికి. ఉదయరాజ్ గారు ప్రతి సిచ్యువేషన్ కూడా చాలా కేర్ తీసుకొని చాలా దగ్గరుండి స్పెషల్ కేర్తో చేయించుకున్నారు. భాస్కర్ భట్ల గారు కూడా అంతే ఎంకరేజ్ చేశారు. ఇంకెక్కువ మాట్లాడలేను, ఒక సాంగ్ లైట్గా పాడతాను.
ఒక్కసారి ఒప్పుకో, రెండు కళ్ళు మూసుకో, మూడు ముళ్ళు వేసుకోవే. ఏడు కొండలెక్కినా, ఎన్ని జన్మలెత్తినా, ఇంత మంచి మొగుడు రాడే. గిరా గిరా వెనకన తిరిగిన సరే అని అనవుగా, చిరాకుగా చిటపటలాడుతూ చెప్పేదేది వినవుగా. ఒప్పుకో ప్రేమ సుందరి, ఆకాశమంత వెయ్యనా పెళ్లి పందిరి. 100 ఏళ్ల జీవితానికి ఒకే ఒక పండగే పెళ్ళి అన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫస్ట్ సక్సెస్ మా సినిమాకి అందరికీ యూనిట్ అంతా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మా హీరో గారు శ్రీకాంత్ గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. మా ప్రొడ్యూసర్ గారు చెప్పిన ఇమ్మీడియట్గా ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఈ సక్సెస్ కాదు, సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. టికెట్ కొడుతున్నాం. థ్యాంక్ యూ. తొందరగా అనుకున్న టైంలో ఫినిష్ చేయడానికి ముఖ్య కారణం మా హీరో శ్రీకాంత్ గారండి. అంతా కంటిన్యూస్గా చేసుకోమన్నారు, మిగతా అన్ని విధాలా సహకరించారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా అందరూ ఇది వాళ్ళ సినిమా అనుకొని అందరూ మన సినిమా అనుకునే చేశారు. అందరూ అసలు హరిత ఎంటర్టైన్మెంట్స్ తీసేసి మన సినిమాని పెట్టేద్దాం రాజుగారు ఇది అని చెప్పి అందరూ జోక్గా అందరూ అంత బాగా చేశారు. అందరూ మన సినిమా అనుకోని, అలాగే డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ వాసు కానీ అనుకున్న టైంలో మేము అనుకున్నట్టుగా అనుకున్న టైంలో చేయగలిగాం. ఇది చేయాలంటే ఆర్టిస్టుల సహకారం, బ్రహ్మానందం గారు, అలాగే వెన్నెల కిషోర్ గారు, పోసాని గారు అందరూ అనుకున్న టైంకి వచ్చి అనుకున్నట్టుగా చేసి అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలుగుతున్నాం. దీనికి ఎంత చేయగలుగుతున్నాం అంటే అది నా ఒక్కడి వల్ల కాదు, అందరి సహకారంతో ఇది అనుకున్నట్టు రిలీజ్ చేయగలిగాం. అలాగే మొన్న షో వేసినప్పుడు కూడా అందరూ చూసి చాలా బాగుందని చెప్పి అన్ని ఏరియాలు ఇంక్లూడింగ్ బెంగళూరుతో సహా అన్ని, ఒరిస్సాతో సహా అన్ని ఏరియాలు అమ్ముడుపోయినాయి. ఇది పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో. ఈ మధ్యకాలంలో నాకు అన్ని చాలా సీరియస్ సినిమాలు చేశాను. ఇది మళ్ళీ వినోదం, మా నాన్నకి పెళ్ళి, ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది సినిమాలో, చిన్న తెలియని సెంటిమెంట్, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అలాగే బ్రహ్మానందం గారి కాంబినేషన్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేష్ కానీ, పెళ్లి సందడి కానీ, ఇటువంటి కాంబినేషన్ తర్వాత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం, ఇద్దరు కాంబినేషన్లో చేయడం మల్లిగాడి మ్యారేజ్ బ్యూరోలోనే. డెఫినెట్గా ఈ సినిమా అంటే ప్రతి సినిమాకి చెప్తాం, బట్ మళ్ళీ నాకు డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుందని కాన్ఫిడెన్స్గా ఉన్నాను. నేను ఎంటర్టైన్మెంట్కి దూరం అయ్యాను. నేను అందరూ అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేసేవాడిని అంతకుముందు. ఈ మధ్యలో కొంచెం రూట్ మారి తేడా వచ్చింది. సో మళ్ళీ డెఫినెట్గా ఈ ఎంటర్టైన్మెంట్, ఈ మల్లిగాడి మ్యారేజ్ బ్యూరోతో డెఫినెట్గా సక్సెస్ కొడతామన్న నమ్మకం నాకు ఉంది. దీని అంతటికీ మెయిన్ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి బాగా చెప్పలేను. నేను చేసింది ఏమీ లేదు, ఎందుకంటే నాకు ఇచ్చిన డేట్లని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏ రోజు కూడా ఎక్స్ట్రా కాల్ షీట్ కానీ అవ్వకుండా పొద్దున్నే 7 o'clock స్టార్ట్ చేసి 6 o'clock అట్లా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోయాను సినిమాని. సో రాజు గారు గట్స్ అండ్ ప్లానింగ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్గా ఆయన చాలా అనుభవం ఉంది. ఆయన కానీ సీన్ గారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగాం సినిమాని. సో డెఫినెట్గా ఈ సినిమా నాకైతే బాగా కాన్ఫిడెన్స్ ఉంది, మళ్ళీ ఈ సినిమాతో సక్సెస్ కొడతామని. అలాగే రఘురామ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే ఎక్కడ ప్రతి సాంగ్ కూడా సిచ్యువేషనల్ సాంగ్గా ఎక్కడ అతికిచ్చినట్టు లేకుండా ఉంది. అలాగే భాస్కర్ భట్ల మొత్తం అన్ని లిరిక్స్ రాయడం ఈ సినిమాకి చాలా ప్లస్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అలాగే కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ ధైర్యంగా, అంతకుముందు ఆ సినిమాలు పెద్ద పే చేయకపోయినా ఒక సినిమా మీద నమ్మకంతో చూసుకున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. ముందు నా సినిమాలు ఒట్టేసి చెప్తున్నా కానీ మన ఇండస్ట్రీ వారు దీనికి కథ అందించారు. అప్పటి నుంచి నాకు ఉదయరాజు ఒక మంచి ఫ్రెండ్. చాలా సినిమాలు, వేరే సినిమాలు కూడా ఎలా ఉంటే బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ సీన్స్ కావాలని అడిగేవాడు నేను. సో ఈ సబ్జెక్ట్ చెప్పగానే
అంతమంది 2-3 ప్రొడ్యూసర్స్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ వాళ్ళు బ్యాకౌట్ అయిపోయారు. సో రాజు ఈ సబ్జెక్ట్ని ధైర్యంగా డెఫినెట్గా బాగుంటుంది, మంచి ప్యాడింగ్ పెట్టి చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ప్యాడింగ్ పెట్టి చేయడం జరిగింది. ఎక్కడా కూడా కొత్త డైరెక్టర్ లాగా కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేయడం ఈ సినిమాకి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలంటే చాలా కష్టం, ఎక్కడ టైమింగ్ మిస్ అయిపోయినా అది ఎంటర్టైన్మెంట్ అవ్వదు. సో ఉదయరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సినిమా ఇచ్చినందుకు.